ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్త దేశతి పలయా బ్రహ్మారి అరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జరగాల్సిందే జరిగింది, కుటుంబ సమస్యలు ఏమేమి జరుగుతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో ఆదాయంలో చూస్తే 8, ఖర్చు చూస్తే 2, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది అంత పెద్దగా లేదు, అంత కిందిగా లేదు, మీడియంగా పోతుంది. మరి ప్రజలలో మంచి స్పందన అనేది ఉంటుంది. కానీ ఎంత స్పందన ఉన్నా కూడా చాలామంది వీళ్ళ మీద విశ్వకన్ను అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. విశ్వకన్ను సూపులో దొంగ సూపు, సూపులో అగ్ని సూపులో ప్రేమ సూపు, సూపులో వెలుగు సూపు, సూపులో స్థాన సూపు, సూపులో ప్రయోగమైన సూపు, సూపులో దిష్టి సూపు అన్నాడు. అలాంటిది కను దిష్టి సూపు ఎక్కువగా కనబడుతుంది. ఆ చెడు సూపు వలన మీరు తిన్నది కక్కేస్తారు, మీరు ఎంత డబ్బు సంపాదించినా నిలబడుతులేదు, మనశ్శాంతత లేదు, అనుకునే పనులు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం, చేజారిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని మీరు సాధించాల్సిన యోగము అతి దగ్గరలోనే కనబడుతుంది. ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గురువు బలం 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంటుంది. గురువు బలం అంటే గురువు బలము సంవత్సరం రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క రాశికి అలాగ తిరుగుతూనే ఉంటుంది. అలాగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని విజయాలు సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కానీ మరి వ్యాపారంలో కూడా అభివృద్ధిగా లేని దాని వలన, ఉద్యోగ విశేషాల్లో కూడా రావాల్సిన ఉద్యోగం ఎన్నో విధానాలుగా కష్టపడ్డా కూడా, ఎన్నో విధానాలుగా ట్రై చేసినా కూడా అది ఇలాగా ఉద్యోగం రాకోకుండా వీళ్ళకి సతమతం అయిపోతుంటారు. మరి ఎందువల్ల స్వామి మాకంటూ ఇలా జరుగుతుంది? మరి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ 2 నాకు లేకోకుండా, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా, సాయం చేస్తానన్న వాళ్ళు సాయం చేయకోకుండా, నాకు చేయాల్సిన కార్యక్రమ విజయము అది దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది. కాబట్టి అలాగ దాంట్లో విజయవంతం కావాలి. కాబట్టి మీ పేరు బలంలో అమ్మవారు పూజా బలం చేసి కట్టడి కట్టినట్టుగైతే మీ మీద ఉండ దరిద్ర దోష నివారణ వెళ్ళిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు బాగుంటుంది. మీరు ఏ పని చేసినా కూడా 100% మీకు విజయవంతం అయ్యే మార్గాలే కనబడుతున్నాయి. కాబట్టి మరి వైవాహిక జీవితంలో కూడా విజయం కనబడుతుంది, ఆరోగ్య విషయంలో కూడా విజయం కనబడుతుంది. మరి సినీ ఫీల్డ్ కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు, పెద్ద విజయాలు, అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. కొత్త విజయాలను పొందబోతున్నారు. కొత్త పనులను అభివృద్ధిగా చేయాల్సింది కూడా వాళ్ళ జాతక యోగంలో వరకు చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జీవితంలో చూసుకుంటే ఏది అనుకున్నా కూడా ఆ పని చేతికాడకు వస్తుంది, చేజారిపోతుంటుంది. ఇవాళ అన్నవాడు రేపు లేకోకుండా, మట్టి అన్నవాడికి శాశ్వతం లేకోకుండా, లేనిపోయిన సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారా? మీ మైండ్ మనశ్శాంతి లేకోకుండా అయిపోతుందా? ఇలాంటి బాధల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మీకు మెయిన్గా మనశ్శాంతి ప్రాప్తి అనేది ఉండాలి. ఆ దైవ అనుగ్రహం అనేది మీకు చాలా వరకు ఉండాలి. ఆ దైవ అనుగ్రహం మీకు ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన షడుగ్రహ దోష నివారణ అనేది పోవాలి. అంటే మీ మీద ఉండాల్సిన నవగ్రహ దోష నివారణ, ఆ నవగ్రహ దోష నివారణ వలన మీకు మనశ్శాంతి లేకుండా ఉండటం,
మానసికంగా ఇబ్బందులు పడటం, ఎవరు నమ్ముతా వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. ఆ ఎదురైన దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతో. నమః శివాయ.